ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటం గ్రామానికి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇండ్ల నాగేశ్వరమ్మను పరామర్శించారు. ఆమె కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటారని వారికి పవన్ మళ్లీ హామీ ఇచ్చారు. నాగేశ్వరమ్మకు బట్టలు పెట్టి 50,000 రూపాయలు అందించారు. నెల నెల 5,000 రూపాయలు ఇస్తారని పవన్ హామీ ఇచ్చారు. నాగేశ్వరమ్మ మనబడి చదువు కోసం 1,00,000 రూపాయలు అందించారు. అలాగే క్యాన్సర్ తో బాధపడుతోన్న మూడో కొడుకు ట్రీట్మెంట్ కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 3 లక్షల రూపాయల చెక్ ను నాగేశ్వరమ్మ కుటుంబానికి పవన్ అందించారు. కొన్ని డబ్బులు ఇచ్చాడమ్మా, మనవడ చదువుకి డబ్బులు కొన్ని ఇచ్చాడమ్మా. మళ్ళా నెలకు 5,000 కొడుకు నా మనవడికి ఇస్తానని వాగ్దానం చేశాడమ్మా. నాకు మొత్తం అంతా నేనేమి లెక్క చేయలేదు. ఇచ్చిపోయారు, పవన్ ఇచ్చారు. ఈయనకేమో డబ్బులు రాస్తానన్నారు, పింఛన్ రాపిస్తానన్నారు. నేను ఏం అడగలేదమ్మా. ఒక మూగ మనవడికి ఉద్యోగం అడిగా, అది ఖాయం అన్నాడు. నెలకు 5,000 చదువుకు పంపిస్తానన్నాడు. మా ఊరికేమో నేను ఎవరు ఏమి సందేహం అడగలేదమ్మా. నా ఒక్కటి కోరిక నా కొడుకు చూడాలని చెప్పి అదే ఏముందమ్మా, చాలా 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 వస్తారని అనుకుంటున్నారా? నేను ఎదురు చూస్తాను. నా కొడుకు ఇంకా సీఎం అయిన తర్వాత అమ్మా నువ్వు సీఎం అయినా కూడా నేను నిన్ను తీసుకెళ్తాను అన్నాడు. నువ్వు పొలం వెళ్ళొద్దు అన్నాడు. నా కాళ్ళు వస్తున్నాడు, నువ్వు పొలం వెళ్ళొద్దు అంటున్నాడు నన్ను. నాకు మందుల ఖర్చులు కాటికి రాశారు, పింఛన్ రాపిస్తానన్నారు. నేను ఏ పనికి వెళ్ళలేకపోతున్నా, క్యాన్సర్ ఉంది నాకు. చాలా ఆనందంగా ఉంది. అన్నయ్య గారు చనిపోయాడు, మా తమ్ముడు గారు చనిపోయాడు. వాళ్ళందరినీ ఏమే అంతా చూసుకుని అంత చాలా ఆనందంగా ఉంది. మా అన్నయ్య మా ఇంటికి రావడం చాలా ఆనందంగా ఉంది. నాకు మందుల ఖర్చులు కాటికి రాశారు. చాలా